టు జీవీఎస్ టాక్స్. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఇప్పుడే మాకు ఊరు నుంచి పంపించారు పుట్టగొడుగులు అనమాట. ఇవి ఎప్పుడో ఒక్కసారిగా దొరకవు అనమాట. ఇవి మనకి వీటిని 1 year వరకు కూడా ఎలా స్టోర్ చేసుకుని మనం వాడుకోలో కూడా చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. చాలా జాగ్రత్తగా తెప్పించామండి ఊరి నుంచి. వీటిని మనం సరిగ్గా స్టోర్ చేసుకుంటే 1 year వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు వీటిని. ఇప్పుడు వీటిని చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. కొన్ని అయితే ఇట్లా వెచ్చుకోవడానికి రెడీగా ఉన్నాయి. వాటిని మాత్రం ఇప్పుడే చేసేసుకుంటాం. ఈ పుట్టగొడుగులను కడగడానికి అయితే చాలా టైం పడుతుందండి. ఒక్కొక్క పుట్టగొడుగుని తీసుకుని కడగాలి. చాలా మట్టి ఉంటుందన్నమాట వీటిని. ఇదిగోండి, ప్రతి దానికి మట్టి చాలా ఉంటుంది. ఇదంతా కూడా క్లీన్ చేయాలన్నమాట. మొత్తం మట్టి పుట్టలోంచి పీక్కుని వస్తారు. వీటి అయితే ఇట్లా కడుగుతున్నప్పుడే ఈ జిగురు కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ జిగురే చాలా హార్ట్ ఇష్యూస్ కూడా చాలా మంచిదన్నమాట. ఇలా కడుగుతున్నప్పుడే జిగురు కనిపిస్తూ ఉంటుంది. ఇలాగా టచ్ చేస్తేనే భలే ఉంటుంది యాక్చువల్గా. ఇలా ఒకసారి అన్నీ ఇట్లా కడుక్కున్న తర్వాత మళ్ళీ విడిగా ఇంకో వాటర్లో మళ్ళీ కడగాలండి ఇవన్నీ కూడాను. ఇది కడగడానికి అయితే చాలా టైం పడుతుంది. ఇదిగోండి, ఆల్రెడీ 2 times కడుక్కున్నాం అనమాట. ఇది మళ్ళీ 3rd time మళ్ళీ ఫ్రెష్ వాటర్లో కడుగుతున్నాము. కడిగి వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాము. కట్ చేసుకుని వాటిని ఆవిగిలు పెడతామన్నమాట. ఇది మాకైతే కడగడానికైతే నియర్లీ 3 hours దాకా పట్టిందండి మాకు. ఒక్కొక్కటి తీసుకుని కడగటం కదా, అవి అందుట్లో చిన్న చిన్నగా ఉన్నాయి కదా, చాలా మట్టి ఉన్నాయి. మాకైతే చాలా టైం పట్టింది. తర్వాత మళ్ళీ ఇది ఆవగిలేయడము, ఇది మొత్తం కలిపి మాకు మొత్తం టోటల్ ప్రాసెస్ 5 hours పైన పట్టింది అనమాట. కానీ ఒక్కరోజు కష్టపడితే చాలు, 1 year వరకు మొత్తం అలాగే నిలవ ఉంటాయి అన్నమాట. మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తీసుకుని మళ్ళీ మనం వండుకోవచ్చు. ఫ్రెష్గా వండుకున్నట్లే ఉంటుంది, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కాబట్టి. ఇది ఎందుకంటే సీజనల్ కదా, ఇది మళ్ళీ మామూలుగా వర్షాకాలం తప్ప మామూలు అప్పుడు దొరకవు కదా. సో అందుకోసమని ఇంక ఇట్లా పెట్టుకుంటున్నాం అనమాట డీప్ ఫ్రిడ్జ్లో. ఇవి న్యాచురల్ మష్రూమ్స్ అండి. ఈ పుట్టగొడుగులు చెదలున్న పుట్ట మీదే మొలుస్తాయి అన్నమాట. అది కూడా వర్షం పడిన రోజు మాత్రమే వస్తాయి అన్నమాట. మా చిన్నప్పుడైతే మేము చాలా బాగానే తినేవాళ్ళం, కానీ వన్స్ హైదరాబాద్ వచ్చేసిన దగ్గర నుంచి అయితే మేమైతే ఇప్పటివరకు మష్రూమ్స్ తినలేదండి. ఈ ఇయరే బాగా తింటున్నాం అనమాట. సో అందుకోసమని ఇంకా ఈ ఇయర్ మొత్తం తినచ్చు కదా అనేసి ఇట్లా మేము డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాము. మన మార్కెట్లో మనకి బయట దొరికే మార్కెట్లో అయితే కనుక వాటికి వీటికి చాలా తేడా ఉంటుందండి టేస్ట్ అయితే. ఇవైతే చాలా బాగుంటాయి అన్నమాట. మనకి మార్కెట్లో దొరికే ఏంటంటే ఆర్టిఫిషియల్ లాగా అనిపిస్తాయి అన్నమాట, కానీ ఇవి అలా ఉండవు. ఇవి వన్స్ టేస్ట్ చూసిన వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చుతాయి.
వేసుకున్నాము కట్ చేసినవి. వాటిల్లో పసుపు, ఉప్పు, వేసి మూత పెట్టేసేసి కాసేపు ఉంచేయాలి. ఉప్పులో వాటర్ వస్తాయి అన్నమాట, వాటితో కొంచెం మగ్గుతాయి అన్నమాట. అలా మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్ వేసుకుని ఆవిగిలి చేసుకోవాలి. ఈ ప్రాసెస్ని ఆవిగిలి అంటారు. ఇలా దీనిని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి అండి. మళ్ళీ మొత్తం ముక్కంతా ఇది అవ్వాలి కదా, అందుకని మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. వాటర్ వచ్చినాయి, ఆల్రెడీ ఉప్పు వేసాం కదా, దాంట్లో వాటర్ వచ్చినాయి అనమాట. కొంచెం ఆ వాటర్లోనే మగ్గుతున్నాయి అనమాట. ఇది మగ్గిన తర్వాత కొంచెం అప్పుడు ఆయిల్ వేసి మళ్ళీ వేగనివ్వాలన్నమాట లైట్గా. వాటర్ ఎగిరిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుని కాసేపు మూత పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా కొంచెం వేగితే సరిపోతుంది. మరి మొత్తం ఉడకక్కర్లేదు అనమాట. హాఫ్ బాయిల్ లాగా అయితే సరిపోతుంది. ఇంక ఇప్పుడు వీటిని నేను దింపేసుకుని వేరే గిన్నెలో వేసుకుని చల్లారి పెట్టుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తాను. మిగిలిన మష్రూమ్స్ అన్నిటినీ కూడా అలాగే ఆయిల్ చేసేసామండి. అవన్నీ కొంచెం ఆరడానికి టైం పడుతుంది అనమాట. అవన్నీ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టలేము. సో ఈలోపు కొన్ని ఆల్రెడీ పుట్టగొడుగులు విచ్చుకుపోయినాయి అనమాట అండి. అంటే పువ్వులాగా విచ్చుకుపోతాయి అనమాట. వాటిని ఈరోజే వండేసుకుంటున్నాం అనమాట. కర్రీ కూడా చాలా సింపుల్ ప్రాసెసే ఉంటుందండి. ఓ హెవీ ప్రాసెస్ కూడా ఏముండదు. ఆయిల్లో లవంగము, చెక్క వేసేసి ఒక ఆనియన్ వేయాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి తర్వాత టొమాటో ఒకటి వేసి, అంటే టొమాటో కొందరు వేసుకుంటారు, కొందరు వేసుకోరు అనమాట. నేను వేస్తాను టొమాటో. అలాగే మష్రూమ్స్ వేసేసి మష్రూమ్స్ని మగ్గనివ్వాలండి. కొంచెం వాటర్ పోసి మగ్గనివ్వాలి. మష్రూమ్స్ మగ్గిన తర్వాత మసాలా వేసుకుని తినేసుకోవడమే అనమాట అండి. కర్రీ అయితే చాలా సింపుల్ ప్రాసెస్, కానీ చాలా టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి, ఇలా ఆవిగిలి పెట్టిన మష్రూమ్స్ని జిప్లాక్ కవర్స్లో స్టోర్ చేసుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో. అంటే ఏ రోజుకి ఎంత కావాలో అంత మాత్రమే ఒక జిప్లాక్ కవర్లో తీయాలి. అంటే ఆ కవర్ తీస్తే మళ్ళీ అది మొత్తం వాడేయాలన్నమాట. అలా పెట్టుకోవాలి స్టోరేజ్. చూశారు కదా, ఇలా కనుక మనం స్టోర్ చేసుకుంటే 1 year వరకు కూడా ఏం పాడవకుండా ఉంటాయి. ఆ జిగురు రావడం అనేది దీని స్పెషాలిటీ అనమాట. యాక్చువల్గా అది కూడా మిస్ కాకుండా ఉంటుంది. 1 year స్టోర్ అయినా చేసుకున్నా కూడా అది కూడా మిస్ కాకుండా ఉంటుంది. ఇవి నార్మల్గా వర్షాకాలంలో దొరుకుతాయి కాబట్టి మనకు నచ్చినప్పుడు తినాలి అని అనుకుంటే ఇలాగే స్టోర్ చేసుకోవాలి. ఇంకా చిన్నప్పుడైతే మేము చాలా బాగా తినేవాళ్ళం. ఇప్పుడంటే అవైలబిలిటీ లేదు, ప్లస్ వాటి గురించి అసలు మర్చిపోయాను నేను అసలు. యాక్చువల్గా మొన్న ఊరు వెళ్ళినప్పుడు నేను చూసి ఇట్లా మా వాళ్ళకి చెప్తే మా వాళ్ళు పంపించారు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.